హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మొన్న 16 ఫలాల నోము అని చెప్పి వీడియో పెట్టాను కదండి, అదే రోజు ఈ కుంకుమ గౌరీ నోము కూడా తీర్చుకున్నారు. నాకైతే 16 ఫలాల నోము కన్నా ఇది కొంచెం ఈజీగా అనిపించింది. ప్రాసెస్ కూడా కొంచెం తక్కువగానే అనిపించింది. ఇది సర్దడం ఒకటే కొంచెం లేట్ తప్ప మిగిలిందంతా నాకు ఈజీగానే అనిపించింది. ఇక్కడ వచ్చి లక్కజోళ్ళు అంటే అవేనండి. అవి కొంచెం చెక్కలాగా ఉండి అటువైపు ఇటువైపు కొంచెం పింక్ కలర్లో ఒక కలర్ లాగా ఇచ్చాడు. చిన్న నల్లపూసలు ఇవి మాత్రం మోస్ట్లీ ప్రతి నోముకి వేయాలనుకుంటా. నేనైతే ఇక్కడ చేసిన ఈ 2 నోములకి అయితే ఈ 2 అయితే ఖచ్చితంగా వేశారు. అందుకే నేను ప్రతిదానికి వేయాలేమని అనుకుంటున్నాను. నేను తీసుకున్నాను కానీ అప్పుడైతే ఏమి చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను ఈ లక్కజోళ్ళు అనేవి చూడడం. ఇవి కూడా మేము ముందు రోజు నైటే ఇవన్నీ సర్దేసుకుని రెడీగా పెట్టుకున్నాం. తర్వాత రోజు మార్నింగ్ ఈ పసుపు కుంకుమ అవన్నీ కూడా ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి అవి ఆ ప్లేట్లో అనేది సర్దుకుంటున్నాము. ఇక్కడ పసుపు కుంకుమ అలాగే గాజులు, లక్కజోళ్ళు, నల్లపూసలు, తాంబూలం ఇవి మాత్రం ఇందులో పెట్టారండి. అలాగే ఇక్కడ వచ్చి కుంకుమ ప్యాక్ చేయకుండా ఈ కుంకుమ బరులు అనేవి ఇత్తడి కుంకుమ బరులు అనేవి తీసుకుని ఆ కుంకుమ బరిణలో ఫుల్గా కుంకుమ అనేది వేసి ఆ బరిణ అనేది అందులో పెట్టారు. ఈ నోము వచ్చి 13 మందికి ఇచ్చారు. ఈ 2 నోములు ఒకసారే తీర్చుకున్నారు. కానీ ఒకళ్ళకి ఇచ్చిన నోము ఇంకొకరికి ఇవ్వకుండా అనేది తీర్చుకున్నారు. అంటే 16 ఫలాల నోము ఇచ్చారు కదా, అది 11 మందికి ఇచ్చారని చెప్పాను కదా. మళ్ళీ వాళ్ళకి కుంకుమ గౌరీ నోము అనేది ఇవ్వకుండా వేరే వాళ్ళని, అంటే వాళ్ళకి 11 వీళ్ళకి 13 అలా మొత్తం 24 మందిని పిలిపించారు. అంటే ఒకసారి 2 ఇస్తున్నారు కాబట్టి ఇచ్చిన వాళ్ళకే ఇవ్వకుండా అన్నట్టు. అందుకే ఫస్ట్ అది తీర్చేశాక నెక్స్ట్ వీళ్ళకి ఈ కుంకుమ గౌరీ నోము అనేది తీర్చుకున్నారు. మేము తీసుకున్న ఇత్తడి కుంకుమ భరణ అయితే ఇది. కుంకుమ అయితే మేము ఇంట్లోనే చేసుకున్నది. పసుపును ఆడించి కుంకుమ రాళ్ళు అనేవి ఉంటాయంట. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఆ రాళ్ళని తీసుకొచ్చి పసుపులోనే ఈ కుంకుమ రాళ్ళని వేసి మిక్సీ అనేది పట్టారు. అది మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మంచి కలర్ అనేది ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువగా పసుపు కుంకుమ కొనడం కన్నా ఇలా పసుపుని కమ్ములు తీసుకుని ఆడించుకుని అలాగే కుంకుమ రాళ్ళు తీసుకుని అదే పసుపులో ఇలా ఇంట్లోనే ఆడుకుంటే చాలా మంచిదండి. ఇది చాలా ఈజీగా ఉంది. అలాగే అన్ని కల్తీలు అయ్యో అంటారు కదా, అవేం కలవకుండా క్వాలిటీగాను ఉంటుంది. ఈ కుంకుమ భరిణ అలాగే లక్కజోళ్ళు చిన్న చిన్న నల్లపూసల దండల్లా ఉన్నాయండి. అవి మేమైతే రాజమండ్రి మెయిన్ రోడ్లో అయితే తీసుకున్నాం. ఇలా ఈ కుంకుమ గౌరీ నోము అయితే పూర్తి చేశారు. అది 16 ఫలాల నోము అయితే ఇంకా 5 వస్తే అది కూడా పూర్తయినట్టు. ఇప్పుడున్న నోములు అన్నిటికన్నా, అంటే నోములు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కానీ వాటన్నిటికన్నా ఈ నోము అయితే కొంచెం ఈజీగా అనిపించిందండి నాకు. చెప్పిన వాళ్ళందరూ కూడా టైంకి కరెక్ట్గా రావడం వల్ల ఇవన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. అలాగే ఫస్ట్ అయితే 16 ఫలాల నోముకి అయితే కొంచెం పెద్దవాళ్ళు ఉండటం వల్ల అది ఫస్ట్ ఇచ్చేశారు. ఇక్కడ సెకండ్ ఈ నోముకి అయితే నేను కూడా తీసుకున్నానండి. ఇది నేను 5వ సారి అనుకుంటా ఇలా నోము అనేది తీసుకోవడం. ఆ టైంకి అయితే బాధ్య కూడా బాగా సపోర్ట్ చేసిందండి మాకు. అంటే ముందు రోజు కూడా మేము రాజమండ్రి అలా తిరగడం, తనని వదిలేసి వెళ్ళిపోవడం, అలాగే ముందు రోజు నైట్ కూడా మేము సర్దుకుంటే తన పని పాపం తనకు తానే ఆడుకోవడం అలా బాగా సపోర్ట్ చేసింది. అలాగే ఆ రోజు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా బాగా ఆడుకుంది. ఇది నేను ముందు 16 ఫలాల నోము పెట్టాను కదండి, అది అలాగే ఇది కూడా 2 ఒకే వీడియోలో పెడదాం అనుకున్నానండి. కానీ ఎంత ట్రై చేసినా కానీ బాగా లెంతీ అయిపోతుంది వీడియో. చూడాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి. అందుకని చెప్పి నేను 16 ఫలాల నోము అనేది ఒక వీడియో అన్నట్టు, ఇది ఒక వీడియో అన్నట్టు పెట్టాను. ఇక్కడ ఏంటంటే నోము తీసుకునేటప్పుడు అక్కడ పెద్ద చిన్న అనే తేడా ఏమి ఉండదండి. అంటే వాళ్ళ కాళ్ళకి దండం పెడుతున్నారు కదా, మేము చిన్నవాళ్ళం కదా అన్న ఫీలింగ్ ఉండకూడదు. ఎందుకంటే నోము ఇచ్చేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గౌరీదేవికి ఇచ్చినట్టు అన్నట్టు లెక్క. అందుకని మనకి కాళ్ళకి నమస్కారం చేసినా ఏమి ఉండదు. అందుకే చిన్నవాళ్ళకైనా సరే నమస్కారం చేయొచ్చు. నేను అలాగే అనుకునేదాన్ని. ఇంతకుముందు ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి దండం పెడితే ఇదేంటి ఎందుకు పెడుతున్నారు అన్నట్టు అనుకునేదాన్ని. నాకు ఇక్కడ తెలిసింది, అంటే వాళ్ళంతా చెప్పేసరికి అలా కాదు, గౌరీదేవితో సమానం పెట్టచ్చు, ఏం పర్వాలేదు అని. అలాగే ఈ 2 నోములు కూడా మా ఇంట్లో చాలా బాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగినాయి. అలాగే మీరు ఎవరైనా ఈ నోములు చేసి ఉంటే కామెంట్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.